దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. ఇక్కడ మనం దేవుని వాక్యం సూత్రం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నామంటే నీతి కొరకై ఆ ఆకలి దప్పులు గలవారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు తృప్తిపరచబడతారని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ఇక్కడ మనము నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి మనం ఉండాలని దేవుడు చెలవిస్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకై దేవుని కొరకైనా ఆకలి ఉండాలి. మనకు దేవునితో ప్రార్థన చేయాలని ఆకలి, దేవుని సువార్త చెప్పాలన్న ఆకలి, దేవుని వాక్యం చెప్పాలన్న ఆకలి, దేవుని చిత్తం నెరవేర్చాలని, దేవుని సత్యం ప్రకారం నడవాలని, దేవుని యొక్క నీతిగా నడవాలని, ఆయన నీతి రాజ్యంని మనం ఏం చేయాలంటే నెరవేర్చాలని, దేవుని చిత్తం నెరవేర్చాలని, ఒక దేవుని సేవ నెరవేర్చాలని ఒక మనకు ఆకలి అనేది మనకు కలుగుతుంది. నీతిమంతులకు ఆకలి కలిగిన దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తి పడతారని మనం ఊహిస్తున్నాం. ఎవరైతే నీతి కొరకు ఆకలి ఎవరైతే ఉంటారో వాళ్ళు తృప్తి పడతారన్న దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళని దేవుడు దీవిస్తాడు, వాళ్ళని తృప్తిపరుస్తాడు. వాళ్ళ ప్రార్థనకు జవాబిచ్చి వాళ్ళు తృప్తిపరిచేవారిగా, వాళ్ళు దీవించేవారిగా ఉంటున్నాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.